నాలుగైదు యాలకులు, 4-5 మిరియాలు, సాజీర, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అల్లం వెల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, పుదీనా, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు. ముందుగానే అది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్. ఇందులో నిమ్మ చెక్క, ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా పెరుగు వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ని మనం నైట్ అంతా ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉడకదు కాబట్టి డైరెక్ట్ మ్యారినేట్ చేసుకొని ఉడికించుకోవడమే. ఇప్పుడైతే దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం కదా అండి. దాని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, ముత్తలు మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడైతే అందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి. మళ్ళీ మటన్ మొత్తం ఎట్లా వచ్చుతుంది. ఈ స్టేజ్లో ఒక గ్లాస్ అని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇది చూసారా, ఇంకా వాటర్ ఉంది. అప్పుడైతే మనకు ముక్క మొత్తం మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా అండి, గ్రేవీ అన్నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ముందుగా రైస్ కడిగి పెట్టుకున్న సైడు ఇప్పుడు దీన్ని ఉడికిపోతుంది. ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే లోపల మనకు రైస్ రెడీ అయిపోతుంది. రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ నేను వచ్చేసి గరం మసాలా, ధనియాల పొడి వేయలేదు. ఇప్పుడు వేస్తున్నా గరం మసాలా, ధనియాల పొడి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు వేయాలంటే ఇది మటన్ కాబట్టి ఉడికే ఫ్లేవర్ అంతా పోతుందని వేయలేదు. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే ఫస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. రైస్లో ముందుగా కొత్తిమీర, పుదీనా, దంచిన జాజికాయ పొడి, 1 ఇంచు బగారా, అది చెక్క, స్టార్ పువ్వు, 4-5 మిరియాలు చేసి 4 లవంగాలు వేసుకోవాలండి. కొంచెం వచ్చేసి సాజీరా, వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బగారాకు 1 స్పూన్ నెయ్యి, అంటే అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఉప్పు కూడా ఇదే స్టేజ్లో చూసుకోండి, కొంచెం అంత ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలు వేసేసినాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. మీకు సరిపోద్ది లేదా చూసుకొని వేసుకుంటే సెట్ అవుతుందండి. అండి ఫైనల్ అయితే మన రైస్ రెడీ అయిపోయింది. చూస్తే చూడండి, మీకు ఇదండి 90% ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని అందులో వేసుకుందాం. ఇదిగోండి మన కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది, ముక్క కూడా ఉడికేసిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇట్లా జల్లిగంట ఉంటుంది కంటే చిల్లుల కంటే, అది తీసుకొని మంచి ఇట్లా వార్చుకోండి, గంజంతా వార్చుకొని ఇవ్వండి ఇట్లా వేసుకోవడం. అంత రైస్ అంతా ఇట్లనే వేసుకుంటే మన రైస్ అంతా రెడీ అయిపోతుందండి. అంతే. ఇప్పుడు ఫైనల్ టచ్ పుదీనా, మనం ఫస్ట్గా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, వీటన్నిటిని వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకొని ఒక 50 మినిట్స్ ఉంచుకోండి. ఇట్లా మూత పెట్టుకొని దాని మీద బరువు పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే మన వేడి వేడి బిర్యానీ రెడీ. సిమ్లో పెట్టుకోవాలండి. ఉంది ఫైనల్గా మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు చూపిస్తే చూడండి, పీస్ మంచి మామూలుగా బొక్క వెళ్ళింది చూడండి,
ఎంత మంచిగా చూసారా, ముక్కలు పిక్కలు, రైస్ కూడా పర్ఫెక్ట్గా అయ్యింది. సూపర్ సూపర్. ఇదే అండి మా సంక్రాంతి స్పెషల్.